కుటుంబ సభ్యులందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప వలన 49వ గుడారాల పండగకైతే దేవుడు కృపను బట్టి నేను మొదటిసారి అయినప్పుడు కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. మరి ఫస్ట్ టైం అయినా దేవుడు ప్రయాణం అంతట్లో దేవుని కాపుదల ఉంచారు. ఎందుకు అంటే మరి నాకు ఇచ్చిన గృహాన్ని నుంచి మరి క్షేమంగా అయితే స్టేషన్ దేవుడు తీసుకొచ్చాడు. మరి అలాగే మరి నాది జనరల్ టికెట్ అయినప్పుడు కూడా మరి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఎందుకంటే ఆ 49వ గుడారాల పండగకి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరారండి. ఇంతమంది బయలుదేరుతారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. అయితే దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే మరి అనుకోకుండా నేను రిజర్వేషన్ బోగిలో ఎక్కినప్పుడు కూడా దేవుడు చక్కగా అయితే ప్రయాణం దేవుడు తోడించాడు. మరి క్రీస్తు ప్రేమను బట్టి అక్కడున్న వారే అప్పుడప్పుడు మన స్థలం అయితే కూర్చోడానికి ఇచ్చారు. మరి మేము ఇలా ప్రయాణం అవుతుండగా అంతలో రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చింది, గోదావరి అందరికి ఇష్టమైంది. మరి చక్కగా చూడండి ప్రయాణము అంత అయితే బాగా జరుగుతుంది. అయితే అక్కడ ఆ భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా గుడారాల పండగకి వచ్చిన వారే. మరి దేవుని ప్రేమను బట్టి అయితే అందరూ కూడా మరి సపోర్ట్గా ఉన్నారు. ఒంటరి ప్రయాణం అయినప్పటికీ ఆశపడి ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ప్రయాణం అయితే చక్కగా జరిగింది అన్నాను కదండి. మరి గుంటూరుకి అయితే చేరుకున్నాం. అందరూ కూడా దిగడానికైతే ప్రతి ఒక్కరు కూడా బయలుదేరుతున్నారు. మరి దేవుడైతే గుంటూరులో దిగి దేవుని మహిమపరిచే కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడు తోడున్నాడు. ఆయన పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు తోడే ఉంటాడు. ఆయన పరిచర్యలో దేవుడు తోడుంటే మనకి దేవుడు తోడు ఉండే దేవుడు. కాబట్టి మరి చూడండి ఇంతమంది జనాలు లేకపోతే ఇంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు. మరి అందరూ కూడా మోటాముళ్ళు సర్దుకొని చక్కగా మరి అయితే దేవుని పని చేయాలి, లేకపోతే దేవుని పరిచర్య చేయాలి, దేవుళ్ళ గడపాలి, దేవుణ్ణి ఆరాధించాలని అందరూ కూడా అండి వారి గృహాలను విడిచిపెట్టి వారి సొంత ప్రదేశాలను విడిచిపెట్టి వారి కుటుంబాలను విడిచిపెట్టి అయితే వచ్చి ఉన్నారు. మరి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్లో దిగుతుందంట ట్రైను, కానీ 7వ ప్లాట్ఫామ్లో దిగింది. దానికి కారణం అక్కడ ఏదో వర్క్ అవుతుందట. ఇది అండర్ గ్రౌండ్ నుంచి బయలుదేరాము. మరి అక్కడ గుంటూరు దిగినాక మరి అక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి, బస్సులు ఇలాగ అన్నీ ఉంటాయి. నేనైతే మరి అక్కడి నుంచి ఎక్కి లేమలే ప్రాంతానికి వెళ్ళాము. మరి దేవుడిచ్చిన కృప అయితే దేవుడు తోడున్నాడు. అలాగే మరి దిగిన వెంటనే చూసారా అక్కడ ఒక తిరునాళ్ళలాగా జాతరలా ఉంది. మరి ఎంతోమంది వచ్చారండి. ఆల్రెడీ స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది మొదటి ద్వారం అయితే కాదు, మరి అనేక ద్వారాలు అయితే ఉన్నాయి. మరి నేను వెళ్ళిన దారి అయితే ఇదే. తర్వాత మరి వేరొక ద్వారం ఉంది. మరి అది కూడా దేవుడి చిత్తం అయితే రేపు చూసుకుందాం. చూడండి ఎంతోమంది కార్లతోని బస్సులతో వెహికల్స్తో, అలాగే మరి ఎంతోమంది స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కార్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇలాగ ఎంతోమంది లారీలు అనక లేకపోతే బస్సులు అనగా ఇలాగ ఎంతోమంది వచ్చారు. చూడండి అక్కడ ఒక తిరునాళ్ళలాగా జాతరలో అన్నాను కదా, అక్కడ ప్రతి స్టాల్స్ ఉన్నాం. ఏది కావాలంటే అది అక్కడ దొరుకుతుంది. ఏది తాగాలన్నా తినాలన్నా లేకపోతే ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. మరి జైంట్ వీల్ కూడా ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఆడుకునే వస్తువులు ఉన్నాయి, ఆడుకోవడానికి ఎగ్జిబిషన్లా ఉంది. మరి ఇంత అయితే అనుకోలేదండి. మరి చక్కగా అయితే చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతం. ఇది మరొక వారం అన్నాను కదండి. దేవుడి చిత్తం మరలా కలుద్దాం.